హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అయితే నేను బయటంతా కూడా చెత్తనూటు చేసుకొని వాటర్ చల్లేసేసి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చుక్కల ముగ్గులు పెట్టుకుంటే వాకిలంతా కూడా చాలా అందంగా అయితే ఉంటుంది కదా. ఇంక ఈరోజైతే నా ముగ్గు మీకు షేర్ చేద్దామని అయితే చెప్పి ఇంకా పాపనైతే తీయమన్నానండి. ఇంకా ఇలా వీడియో తీసి అంటే నేను ముగ్గులు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మీకు చూపించలేదు కదా. ముగ్గు పెట్టేసేసాకైతే నేను వీడియో చూపించాను. ఇంకా అదంతా అయిపోయాకైతే వంటగదిలోకి వచ్చేసి మొత్తం అంతా కూడా వంటగది అంతా ఇలా స్టవ్ తడి క్లాత్తో అయితే తుడుస్తానండి. ఇంకా లక్షవారం వచ్చేసరికి అయితే నేను మొత్తం వాటర్ వేసేసి నీట్గా కడిగేస్తానమాట. ఇంకా శుక్రవారం రోజు అయితే అమ్మవారికి పూజ అయితే చాలా ఇంపార్టెంట్ కదండి. ఇంకా అందుకని వాటర్ వేసి కడుగుతాను. ఇంకా మిగతా రోజుల్లో అయితే తడి క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటానమాట. ఇంకా గోడ మీద కూడా ఇవన్నీ కూడా ఆయిల్ మరకలు అవి పడిపోతాయి కదా, ఇంకా క్లాత్ అయితే తుడిచేస్తానండి. కోసం అయితే చూసారా ఎంత ఎదురు చూసేస్తుందో. తీసుకొచ్చానా లేదా అని చెప్పి అరిసేస్తుంది చూసారా. బన్నీ గడికి ఆకలి వేసేస్తుంది. ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేసి కాసేసి పోసేయాలన్నమాట. పెడతాను. స్టవ్ అంతా తుడిచేసాను కదా, స్టవ్కి బొట్లు పెట్టేసేసుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగిస్తాను. ఇంకా తనైతే స్టవ్కి బొట్లు అయితే పెడుతుందండి. బొట్లు పెట్టాకైతే బన్నీగడికి పాలు వేడి చేసేసి నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇంకా వేడి నీళ్ళు అయితే కొన్ని తాగేసాక తర్వాత టీ అయితే పెట్టుకొని తాగాలి. ఇంకా కొంచెం తలపోటుగా అయితే ఉండిందనమాట మార్నింగ్లే. అంటే కొంచెం లేట్గా లేచామంటే ఏదో ఒకటి నీరసం ఉంటుందండి. తొందరగా లేస్తే ఏ నీరసం ఉండదనమాట. అదే అంటారు కదా, తొందరగా లేస్తే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, ఒంట్లో కూడా బాగుంటుందని. కానీ లేట్గా లేచామంటే ఎక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుందండి. అది మట్టికి కన్ఫామ్గా నిజమే. ఇంకా వాడైతే పాలకు అరిచేస్తున్నాడు అనమాట. ఇంకా ఈరోజైతే పాలు కొన్ని ఎక్కువ పోంచుకోమని అయితే పాప చెప్పింది. ఇంకా కొన్ని ఎక్కువైతే పోంచుకున్నానండి. తను ఏదో ఐస్ క్రీమ్ ఏదో చేసుకుంటుందంటే ఇంకా అందుకని ఎక్కువ వేయించుకున్నాను అనమాట. లేకపోతే బన్నీ గడికైతే కొన్ని పోంచుకుంటానండి, ఒక పావు లీటరు. అవి అయితే వాడికి సరిపోతాయి అనమాట కరెక్ట్గాను. ఇంకా మాకైతే నైట్ నేను ఎలాగా తీసుకొస్తాను కదా పాలు, ఇంకా అవైతే మాకు టీలకి కాఫీలకి పెరుగు అయితే అవి సరిపోతాయి అన్నమాట. ఇంకా నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా పాప అయితే పూజ దగ్గర అన్నీ సదిరేసుకుంది. మీకు చూపిస్తాను చూడండి. మొత్తం పూలన్నీ పెట్టుకుని అయితే సదిరేసుకుంది అనమాట. ఇంకా తనైతే చేసేసుకుంటానండి. దీపారాజన అనేది మానట్లేదండి. మేము వాడపల్లి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా శనివారాలు అయితే అసలు మానట్లేదు అనమాట. మాకు మెయిన్గా వచ్చేసి అయితే మంగళవారం, లక్షవారం, శుక్రవారం అయితే నేను చేసుకుంటానండి. ఇంకా శనివారం వచ్చేసరికి అయితే ఇంకా నేనే చేసుకుంటాను ఎక్కువ. ఇంకా ఒక్కొక్కసారి అయితే పాప మార్నింగే చేసేసి వెళ్తుందనమాట. ఇంకా కంపల్సరీ కూడా మానమండి. ఇంకా ఈ రోజంటే ఇలా పూజ అయితే పాప చేసేసుకుంటుంది. ఇంకా రేపైతే సండే కదా, ఇంకా సండే రోజు అయితే అమ్మవారికి మా ఊర్లోనూ మా విఘ్నేశ్వర స్వామి గుడి అయితే ఉండిందనమాట మా వీధిలో వచ్చేసి. ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మవారికి సారీ అయితే వెళ్తుందండి. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఈరోజు పురమాయించుకోవాలన్నమాట. ఇంక అన్నీ కూడా తెచ్చేసుకొని సాయంత్రానికి సదిరేసుకుంటే రేపు 9 అయ్యేసరికి అయితే మార్నింగు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలని అయితే చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే నేను అన్నీ కూడా రెడీ చేసుకుంటానని అయితే చెప్పాను. ఇంకా అమ్మవారికి మనం పెట్టుకునే ఓపికలోనూ మనం ఏమేమి పెట్టుకుంటామో అవి అయితే తెచ్చుకోమన్నారండి. ఇంకా మా కామన్ కదా, పసుపు కుంకుమ, చీర జాకెట్, ఇవన్నీ పూలు పళ్ళు. ఇంకా అందులోకి ఇంకేమన్నా మనం పెట్టుకోవాలని అంటే పెట్టుకోవచ్చు అంటండి. ఇంకా అవన్నీ కూడా తెప్పించుకొని ఈవినింగ్ కల్లా సదురుకొని పెట్టుకోవాలన్నమాట. లేకపోతే రేపు అప్పటికప్పుడంటే మనకి సండే షాపులు తీయరు కదా, అన్నీ కూడా ముందే చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా స్వీట్స్ కూడా మనం ఏమన్నా తీసుకెళ్తామా లేదా అని చెప్పి మనం ఏమేం కావాలో అంటే మన ఓపికకి తగ్గట్టు మనం ఏం పెట్టుకోవాలో అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకొని గ్లాసులు వేసుకొని తెచ్చుకున్నానండి. కొంచెం ఫ్రంట్ గదిలో అయితే కూర్చొని పీస్ఫుల్గా తాగొచ్చు అని అయితే తెచ్చుకున్నాను అనమాట. కొంచెం లోపలైతే ఇంకా దీపారాధన చేసేటప్పుడు అయితే మాకు బ్యాక్ సైడ్ డోర్ వేసుకోకపోతే గాలి వచ్చేస్తుంది. గాలి వచ్చేసి మొత్తం దీపం అంతా కూడా ఘనమైపోతుంది అనమాట. ఇంకా పాప అయితే డోర్ వేసేసింది. ఈ ఫ్రంట్ అనుకోండి కొంచెం గాలి ఆడుతుంది అనమాట. అందుకనే నేను ఫ్రంట్ అయితే కూర్చొని ఇంకా వేడి నీళ్ళు అయితే తాగేస్తున్నాను. ఇంక ఈ లోపైతే నేను వేడి నీళ్ళు తాగుతున్నాను. ఇంక ఈ లోపైతే అమ్మ అయితే వచ్చారనమాట. ఇంకా బాదం పప్పులు అవి నానబెట్టి తీసుకొస్తారు కదా, ఇంకా అవి అయితే తెచ్చారు. ఇంక ఇవి తింటున్నానమాట. బాదం పప్పు చాలామంది కూడా నానబెట్టాక ఒలుస్తారండి, ఒలవ అవసరం లేదనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటే పప్పు అంతా కూడా వచ్చేస్తుంది బయటికి. ఇది ఒక టిప్ లాగా అయితే నాకు అనిపించింది, మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను.
ఇంక ఇప్పుడైతే పాపకి గోరింటాకు అయితే కావాలంటండి. ఇంకా మా బ్యాక్ సైడ్ వాళ్ళు ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు ఉండిందనమాట. ఒక వారం క్రితమే నేను అడిగాను, వాళ్ళు కోసుకోమన్నారు. కానీ ఇంక మేమైతే తెచ్చుకోలేదు, కానీ చాలామంది అయితే కోసి తెచ్చుకున్నారు. ఇంక ఇప్పుడైతే గోరింటాకు కూడా తేవాలండి వెళ్ళి. ఇంక ఈ పప్పులు అయితే ఒలిచేసుకున్నాను. ఇంకా మా బాబు కూడా 2 తింటానన్నాడు ఇందులోనే. ఇంకా నేనైతే 2 తినేసి ఇంకా ఉన్నాయైతే అక్కడ పెట్టాను. ఇవి కొంచెం తింటుంటేనండి నీరసం అనేది ఉండట్లేదు అనమాట. కొంచెం కాళ్ళలో కూడాను మనకి పప్పులు తింటే గుమ్మడి పప్పు తింటే కాళ్ళల్లో కూడా జిగురైతే ఉంటుందన్నమాట. ఇంకా అని చెప్పారని నేనైతే మానుకోకుండా అయితే తింటున్నామండి. కొంచెం నీరసం అది లేకోకుండా బాగుంటుంది. మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుందండి తింటే. ఇంకా మానుకోకుండా అయితే తింటున్నాం అనమాట. ఎన్ని చేస్తలేదు, ఇంకా ఇది అన్నా కొంచెం చేస్తే బాగుంటుంది కదా, ఎన్ని ఖర్చులైనా చేస్తాం కదండి, అందులోనే కొంచెం అయితే ఇది తెచ్చుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మానుకోకుండా అయితే తింటున్నామండి. ఇంకా అమ్మనైతే నేను ఇంక ఈరోజు పిల్లలు ఇడ్లీ అట్టు ఏది వద్దన్నారనమాట. ఇంకా టిఫిను ఇంకా పులిసిపిండి అంటారు కదండి, రవ్వ పులిహోర అదైతే చేయమన్నారు. ఇంకా దానికోసం అయితే నేను రవ్వ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి అయితే పెట్టాను అనమాట. ఇంకా అమ్మ వచ్చాకైతే అమ్మని చేయమన్నాను. అమ్మ చాలా బాగా చేస్తారండి. ఇంకా వీడైతే పాలు పెట్టారా లేదా అని చూస్తున్నాడు, కానీ వీడు పాలు పెట్టి చాలాసేపు అయిందనమాట ఇక్కడ. కానీ వాడు తాక్కోకుండా వేషాలు అయితే వేస్తున్నాడండి. ఇంకా అమ్మ అయితే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నారనమాట. మేము ఎప్పుడు కూడాను లలిత బియ్యం రవ్వే వాడతామండి. అదైతే మనకి పలుకు లేకోకుండా బాగుంటుందన్నమాట. తక్కువ వాటర్ తోటి మంచిగా అయితే మనకి కుక్ అవుతుందండి. ఇంకా ఆ రవ్వే తెప్పిస్తానమాట. చాలా బాగుంటుంది పొడి పొళ్ళాడుతూ. ఇంకా రవ్వ అయితే ఆ రవ్వతోటి అయితే అమ్మ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మేమైతే టీ పెట్టేసుకొని అయితే టీ తాగుతున్నామండి. కొంచెం టీ తాగేసామనుకో తర్వాత మళ్ళీ టిఫిన్ తినేసాక మళ్ళీ టీ తాగొచ్చు అనమాట. ఇంకా దానికోసం అయితే అమ్మ వాటర్ అయితే పెట్టుకున్నారండి. ఇంక ఇందులోనూ కొంచెం ఆయిల్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నారండి. వేసేసి అయితే దాని మీద మూత పెట్టేసి అయితే ఉంచారనమాట. కొంచెం పసుపు కూడా వేసేసుకొని అదైతే ఉక్క పెట్టేశారండి. రవ్వ ఎలా ఉక్క పెట్టాలంటే మనం కుడుములకి ఉక్క పెట్టుకుంటాం కదా, అలా అయితే ఉక్క పెట్టుకుంటే రవ్వ సరిపోతుందండి. ఇంకా అది అయిపోయాక అమ్మ అయితే తాలింపు అయితే వేసేస్తున్నారండి. వేసేటప్పుడు అయితే నేను చిన్న అల్లం ముక్క చితకొట్టేసి వేయమన్నాను అనమాట. అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అల్లం పులిహోరలోకైనా అంతే, కంపల్సరీ కూడా అల్లం ముక్క చిన్న ముక్క వేయండి. ఇంగువ కొద్దిగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా అయితే స్మెల్ వస్తుందండి. ఇంక నేనైతే కొంచెం అల్లం అయితే చితకొట్టేసేసి వేస్తున్నానండి పోపులోకి. ఇంకా అమ్మ అయితే పోపు పెట్టేస్తున్నారనమాట. ఇంకా ఆ స్మెల్ వస్తుంటే ఎప్పుడెప్పుడు అమ్మ పెడతారా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అయితే నేను చూస్తున్నానండి. ఎంతమందికి ఇష్టమండి అలా ఇంట్లో అమ్మ ఏదైనా చేసి పెడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. నాకైతే చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తాయండి. అప్పుడే చాలా బాగుండింది లైఫ్. అప్పుడైతే అమ్మ వాళ్ళు చేసి పెడతాం, మనం తింటాం, అలా ఉండేదన్నమాట. ఇప్పుడు బాధ్యతలన్నీ వచ్చేసరికి అయితే అన్నీ మనమే చూసుకోవాలి కదండి. మనకి పిల్లలు ఇవన్నీ చూసుకునేసరికి అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు చిన్నవాళ్ళం అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుందండి నాకైతే. ఒక్కొక్కసారి అయితే మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు మమ్మల్ని చూసే విధం గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు కదా మనకి. ఎంత ఫీల్ అయినా తప్పదు కదండి. ఇంకా మనకి కూడా పెళ్ళయ్యి ఇంకా భర్త పిల్లలు ఇవన్నీ వచ్చాక మనకి బాధ్యతలు పెరిగిపోతాయి. ఇంకా నేనైతే అదే బాధపడతాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అమ్మ ఇంకా రవ్వ ఒక బేషన్లోకి అయితే తీసేసి కొంచెం ఫ్యాన్ గాల్లో అయితే పెట్టమన్నారనమాట. ఇది చల్లారితేనే ఇందులోకి నిమ్మకాయ అవి పిండుకోవడానికి బాగుంటుందండి, లేకపోతే చేదొచ్చేస్తుందంట. ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చేసి ఫ్యాన్ గాల్లో అయితే పెట్టాము. ఇంకా బాబు అయితే అటు ఇటు కలుపుకుంటూ వాడికి ఏదో వచ్చినట్టు కింద అయితే వంపేశాడండి. నేనైతే తిట్టానమాట. ఇంక వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. మా కృష్ణుని చూసారా, పువ్వులు పెట్టి భలే అలంకారం చేసింది కదా మా అమ్మాయి. ఇంక వీలోపు అయితే వీళ్ళిద్దరూ దెబ్బలాడేసుకున్నారండి. నేనైతే కొట్టానమాట, పాపని కొట్టానని చెప్పేసి అయితే అలిగేసి ఏడ్చుకుంటూ మంచం మీద అయితే పడుకుంది. ఇంకా నేనైతే బతిమలాడుతున్నాను టిఫిన్ తినడానికి రమ్మని. ఎందుకంటే తనే అడిగింది రవ్వ పులిహోర అయితే చేయించమ్మా అని. ఇంకా రమ్మని అయితే బతిమలాడుతుంటే నువ్వు వెళ్ళి నేను వస్తానని అనింది. ఇంకా అమ్మ అయితే పోపు పెట్టేశారండి. ఈ పోపులో వచ్చేసరికి అయితే వేరుశనగ పలుకులు, జీడిపప్పు, అందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఇంగువ, అందులో కొద్దిగా అల్లం వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పలుకులు కూడా
పోపు పలుకులు కూడా మాడుకోకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇంకా అమ్మ అయితే కలుపుతుంటే ఇంక నేను కలుపుతాను ఇటు ఇవ్వనని చెప్పేసి అయితే నేను కలుపుతున్నానండి. ఇలా కిందకి పైకి కలిసేలా కలుపుకుంటేనే మొత్తం కూడా కలుస్తుంది అనమాట. ఇంక ఈ లోపు అయితే మా బాబు కంగారు పడిపోతున్నాడండి, నేను ఆడుకుంటాకు వెళ్ళాలని. ఇంకా అమ్మ అయితే చల్లారకుండా ఇందులో నిమ్మరసం కలిపితే బాగోదని అయితే చెప్పింది. నిమ్మరసం తీసి గిన్నెలోకి తెమ్మని అయితే వాడికి చెప్పిందండి. ఇంకా తానే నిమ్మకాయ ఎత్తి కోసేసి రసం తీసాడనమాట. మాకు నిమ్మకాయలు తాజాగా దొరుకుతాయండి, దొరికితే బాగానే దొరుకుతాయి, లేకపోతే అసలు నిమ్మకాయలు అవైలబుల్లో ఉండవు అనమాట. ఇంకా మాకు పల్లెటూరు అయినా కానండి నిమ్మకాయలు ఒక్కొక్కసారి అయితే చాలా రేటు ఉంటాయి అనమాట. ఒక కాయ వచ్చి 5 రూపాయలు అలా అమ్ముతారండి, చాలా రేటు ఉంటాయి. చాలామంది అనుకుంటారు పల్లెటూరు కదా వాళ్ళకి అన్నీ కూడాను అవైలబుల్లో దొరుకుతాయని. మాకు కరివేపాకు ఒకటి, నిమ్మకాయలు ఒకటి అసలు దొరకవండి, ఏదో అనుకుంటారు కానీ మాకు చాలా రేట్లో అయితే ఉంటాయన్నమాట. కరివేపాకు కట్ట వచ్చి అయితే 2 రెబ్బలు ఉంటుందండి, 10 రూపాయలు అలా అమ్ముతారనమాట. ఇక్కడ అన్నీ కూడా రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే. కానీ సిటీల కేసు అలా ఉండేదండి ఇది వరకు. మాకు కరివేపాకు అంటే ఇంట్లోనే, అంటే చిన్న చిన్న మొక్కలు మనకు చూడండి వేస్ట్ ఎలా పెరుగుద్దో అలా ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు అదే బాగా రేట్ అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ అది తినేసేసాక అయితే మేము ఇంక పప్పులకైతే వేసేసామండి. ఇంకా అమ్మ అయితే పప్పులు వేసేసారనమాట. దోసపిండికి అయితే వేసారు, నలుగుతుంది. ఇంకా గోరింటాకు అయితే నేను ఆల్రెడీ కోసుకొచ్చేసానండి, కాసేపు అయితే వెళ్ళి కోసుకొచ్చాను అనమాట. ఇంక గోరింటాకు అయితే రుబ్బుకొని పెట్టుకుంటాము. ఇంకా పెట్టుకునే వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంక బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను, ఎలా ఉన్నాయని అయితే చూస్తున్నానండి. ఇంకా టైం ఉండిందనమాట. నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే భోజనాలు చేసేస్తామండి. ఇంక ఈరోజు బంగాళదుంప కర్రీ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.